గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుంభం యమున వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటి అని అంటే సంక్రాంతి పండుగ అయితే వచ్చేసింది. సంక్రాంతి అంటే ఏంటి? పిండి వంటలు, అంతే కదా. పండుగ అంటేనే పిండి వంటలు అన్నమాట. అందులో సంక్రాంతికి బాగా స్పెసిఫిక్గా చేసుకునే వంట ఏదైనా ఉందంటే అరిసెలు మాత్రమే. నిజంగా చెప్తున్నా, అరిసెలు చేయాలంటే ఒక ఆర్ట్ అండి బాబు. నిజం చెప్పనా, ఈ వంటలు ఏవి నేను చేసినవి కాదు. నిజంగా చెప్పాలంటే నాకు అసలు రావు. కాకపోతే మధ్యలో హెల్ప్ చేయడం అలాంటివి వస్తాయిలే, కానీ పర్టికులర్గా ఈ పిండి వంటలన్నీ వచ్చు నేను చేస్తానైతే నేను చెప్పను. ఎందుకంటే నాకు నిజంగా రావండి బాబు, నిజంగా అంటే నిజంగా. సో ఫస్ట్ ఇదంతా కాదు, ప్రాసెస్ చెప్పక్క అని అంటారేమో, సరే చెప్పేస్తున్నాను. ముందు తడి బియ్యం పిండి ఉండాలి అరిసెలకి. నాకు తెలుసు, మ్యాక్సిమం అందరికీ తెలుసు, నేను ప్రాసెస్ కూడా చెప్పక్కర్లేదు, బట్ చెప్తున్నాను. తడి బియ్యం పిండి, కేజీన్నర బియ్యం పిండికి కేజీ బెల్లం అయితే ఉండాలి. సో బెల్లంని మంచిగా పాకం పట్టుకోవాలి. తీగ పాకమా ఇంకేదో పాకం అంటే అందులో వేస్తే ముద్దలాగా రావాలి, వాటర్లో వేస్తే ముద్దలాగా రావాలి. ఆ పాకంలోనే కొన్ని వాటరు ఇంకా కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలన్నమాట. అది చూసారుగా ఇలా ఉండలాగా రావాలన్నట్టు. అలా రాగానే అందులో కొన్ని నువ్వులు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకొని పొయ్యి మీద నుంచి కిందకైతే దింపేసుకోవాలి. దింపేసుకున్నాక బియ్యం పిండిని మొత్తం అందులో కొంచెం కొంచెంగా వేసుకుంటూ, నిజంగా ఇది చేయడానికి కంపల్సరీ 2-3 అయితే ఉండాలి అరిసెలు చేయడానికి, లేకపోతే అస్సలు అరిసెలు అవ్వవన్నమాట. ఎందుకంటే మంచిగా రావాలి, నోట్లో అలా కరిగిపోవాలి అని అంటే కంపల్సరీ ఒక 2-3 అయితే పక్కన ఉండాలి. ఒకళ్ళు పిండి వేస్తుంటే ఇంకొకరు కలుపుతూ ఉంటారు అన్నమాట. అలా కలుపుతూ ఉండలు చేసే వాళ్ళు ఒకళ్ళు ఉండాలి. అలా అయితేనే తొందరగా అరిసెలు అయిపోతాయి. గడ్డ అంటే పిండి ఎండిపోదు, మెత్తగా వస్తాయి, చాలా అంటే చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇంకా కలిపే దాంట్లోనే ఉంటుందండి బాబు అసలు. ఓరు నాయనో, నాకైతే నిజంగా నేర్చుకోవడం అవసరమా అని అనిపించింది ఒక సెకండ్ అయితే. కానీ నేర్చుకోవాలి కదా పిల్లల కోసమైనా. ఇంకా అలా మంచిగా కలుపుకోవాలి. యాక్చువల్లీ ఇంకా నేను చాలా ఎన్ని వంటలు చేశారా అన్ని వీడియోస్ తీద్దాం అనుకున్నా, బట్ నేను మర్చిపోయాను. అంటే నేను కూడా హెల్ప్ చేస్తూ ఆ ఉండలు చేస్తూ పని చేసుకుంటూ మర్చిపోయాను అన్నమాట. తర్వాత గుర్తొచ్చింది, అయ్యా నేను వీడియో తీసుకుంటూ ఆపండి అంటే సరే తీసుకో అని అన్నారు. అందుకనే చెప్తున్నవి నేను చేసినవి కాదు, వాళ్ళు చేస్తుంటే నేను వీడియో తీసుకున్నాను అంతే. ఇంకా పైన ఇలాచి పౌడర్, అసలు ఇలాచి పౌడర్ అయితే బెల్లంలో వేయాలి కానీ మర్చిపోయారు. అందుకని ఇంకా పైన కలిపేసి మంచిగా కలిపి తర్వాత నెయ్యి వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇంకా తర్వాత కొంచెం కొంచెంగా నేను చూపిస్తున్నాను చూసారా, అంత లడ్డు చేసుకొని ఇలా చేతితో ప్రెస్ చేసుకుంటూ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని మళ్ళీ అరిసెలు ఒత్తడానికి చిన్న క్యూట్గా ఒక పీట ఉందన్నమాట. అలా ఒత్తి కొద్దిసేపు ఉంచి ఇంకొక అరిసె కాలేలోపు అది తీసేస్తే ఏంటంటే అందులో ఉన్న ఆయిల్ అంతా కిందకి దిగి అరిసె మంచి టేస్ట్ వస్తుంది. అండ్ కళాయిలో ఆయిల్ పోసినప్పుడు కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి, అప్పుడు ఆ ఫ్లేవర్ తగులుతుంది. నేను ఫస్ట్ టైం చూస్తున్నా, నార్మల్గా ఎవరు నెయ్యి వేయడం చూడలేదు నేను. అంటే మా ఆడపడుచు కూడా చాలా చేస్తుంది అరిసెలు కానీ వంటలు బాగా చేస్తుంది, కానీ మనకు అంత పెద్దగా ప్రాసెస్ తెలియదు అన్నమాట. చేసే వాళ్ళకి హెల్ప్ చేయడం అట్లాంటివి చేస్తాను నేను. సో అందుకనే నేను ఫస్ట్ టైం అంటున్నా అందులో నెయ్యి వేయడం. సో ఇంక ఇవి వచ్చేసి కట్టెగారెలు, నార్మల్గా అప్పాలు అంటారు, చెక్కలు అంటారు, అన్ని విధాలుగా అంటారు. సో దానికైతే సేమ్ అదే యాస్టీజ్ 2 కిలోల బియ్యం పిండి, పొడి బియ్యం పిండి కాకపోతే అది. ఇంకా అందులో కావాల్సిన ఐటమ్స్ ఇవన్నీ: కారం, పసుపు, ఉప్పు, జీలకర్ర, నువ్వులు అండ్ కొత్తిమీర, పుదీనా, స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లి ఆకు అండ్ కరివేపాకు. సో అల్లం పేస్ట్ కూడా. ఇట్లా అంటే కొలత కావాలి అని అంటే పిరికిళ్ళు ఉంటాయి కదా, సో ఆ పిరికిళ్ళ కొలతతోనైతే తీసుకుంటున్నారు. ఆ 2 కేజీల బియ్యం పిండికి 2 పిరికిళ్ళ కారము అండ్ టేస్ట్కి తగ్గ ఉప్పు ఇంత మెజర్మెంట్ అని చెప్పలేం కదా, టేస్ట్కి తగ్గట్టు ఉంటుంది ఉప్పు అయితే. ఇంకా తర్వాత కావాల్సిన నువ్వులు, పసుపు, అల్లం పేస్ట్ అయితే కొంచెం ఒక బౌల్లో వేసుకొని వాటర్ కలిపి వాటర్ పోయాలి. ఎందుకంటే ఉండలు ఒక దగ్గర పట్టు ఉండకుండా బియ్యం పిండికి మొత్తం పడుతుంది అన్నమాట. అందుకని చెప్పి అట్లా వేస్తారు. కొంచెం జీలకర్ర అండ్ కొంతమంది వాము వేస్తారు, కొంతమంది శనగపప్పు, కొంతమంది పల్లీలు ఇట్లా వేస్తారు. ఇందులో అయితే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే పెసరపప్పు వేస్తున్నాం అనమాట. వెనకాల మా వల్ల సౌండ్ వస్తూనే ఉంటుంది, ప్లీజ్ నా కోసం ఇగ్నోర్ చేసేయండి. ఇంకా హాలిడేస్గా తప్పదు, మనం వద్దన్న వాళ్ళు దూరుతూనే ఉంటారు, అల్లరి చేస్తూనే ఉంటారు. ఇంక ఇవి మంచిగా వాటర్ కావాల్సినన్ని వాటర్ పోసుకుంటే, అండ్ మర్చిపోయినండి ఇది పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కొంచెం సాల్ట్ వేసి ఈ పేస్ట్ కూడా చేసుకోవాలి. ఆ పేస్ట్ కూడా వేయాలి, అంటే టేస్ట్ బాగా వస్తుంది అని చెప్పేసి. చూసారుగా ఇంకా పెసరపప్పు కూడా యాడ్ చేసిన తర్వాత మసిలిన నూనె ఉంటుందిగా, వేడి నూనె, మసిలిన నూనె అంటే వేడి నూనె పోసి బాగా కలుపుకొని వాటర్ పోసి మంచిగా కలుపుకున్నాక
ఉండల్లాగా చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని గారెల మిషన్ ఉంటుంది, ఆ గారెల మిషన్ కింద పెట్టి ఒత్తేసుకోవడమే. టేస్ట్ అంటారు అబ్బా నిజంగా అరిసెలు అయితే నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయండి బాబు, ఎంత బాగున్నాయో. ఇవి కూడా అంతే, అవి స్వీట్కి తగ్గట్టు అవి చాలా బాగున్నాయి, ఇవి హాట్కి తగ్గట్టు ఇవి చాలా బాగున్నాయి అన్నమాట. నిజంగా ఎంత బాగుందో టేస్ట్ అయితే, నేర్చుకోవాలనిపించింది ఒక సెకండ్. కానీ ఆ ప్రాసెస్ అంతా చూసి అదంతా చేసి తర్వాత పడే గిన్నెలు చూసి అవసరమా మనకి అని కూడా అనిపించింది అనుకోండి, అది వేరే విషయము. కానీ నేర్చుకోవాలి, ఎప్పటికైనా తప్పదు కదా, నేర్చుకోవాల్సిందే, చేసి పెట్టాల్సిందే కదా. కాకపోతే కొంచెం టైం తీసుకుందాం, నేర్చుకుందాం, పోయేదేముంది, మనకే కదా పని వస్తుంది. సో ఇవన్నీ వాళ్ళు నా వీడియో కోసం లేట్గా చేసిరు, లేకపోతే తొందరగా చేసేవాళ్ళు అనమాట. నేనే బ్రతిమలాడుకున్నాను, ప్లీజ్ వీడియో తీసుకుంటా అంటే తీసుకోమన్నారు. వాళ్ళ పని పెండింగ్ పడినా సరే లేట్ అయినా పల్లెల్లే తీసుకొని వీడియో అవుతుంది, చూసి కొంతమంది రాని వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా అని అంటే నేను వీడియో అయితే తీసుకున్నాను. సో చాలా అంటే చాలా టేస్ట్ అయితే నిజంగా బాగుంది. ఒకసారి ఎవరైనా ఆల్రెడీ వచ్చిన వాళ్ళైనా సరే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, నిజంగా అద్దిరిపోతుంది, మీకు మస్తు అనిపిస్తుంది, టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. సో ఇంతసేపు వీడియో చూసినందుకు, నేను ఇంత కష్టపడి వాయిస్ ఓవర్ ఇచ్చినందుకు, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేసినందుకు నా కోసం ఒక్క లైక్ ఇచ్చి వీడియోని స్కిప్ చేయకుండా చూసి వెళ్ళండి అబ్బా ప్లీజ్. ఇవన్నీ చూసాక అనిపించింది మా మమ్మీ నాకు ఎందుకు ఇవన్నీ నేర్పిలేదని. కానీ నిజం చెప్పాలంటే పాపం మా అమ్మకు కూడా రావండి ఇవేమి. కాకపోతే మా డాడీ చేస్తాడు, కారపూస అయితే నిజంగా సూపర్ చేస్తాడు మా డాడీ. కారపూస, మామిడికాయ పచ్చడి ఇట్లాంటివి మస్తు పెడతాడు మా డాడీ. అదేంటి డాడీ పెడతారా అని అంటే ఎందుకు డాడీలు చేయొద్దా, ఎక్కడైనా రూల్ ఉందా ఏంటి, కానీ చాలా అంటే చాలా బాగా చేస్తాడు. ఇదే అన్నమాట గారెల మిషన్. దీంతో పూరీలు కూడా చేసుకుంటారు చాలామంది. నాలాగా చేయడానికి బాగా బద్ధకం ఉన్నా, టైం లేకపోయినా అట్లా చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్ట్ అయితే నిజంగా చాలా బాగున్నాయి. ఇన్నిసార్లు చెప్పినందుకు ప్లీజ్ అండి ఒక్కసారి మీరు ట్రై చేయండి, ఎలా ఉందో అని కమెంట్ చేయండి. అంటే మడుగు పూలు అంటారు కదా, కారపూస కూడా చేసిరు, కాకపోతే నేను వీడియో తీయలేదన్నమాట. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.